అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్‌లో ఎక్కువ స్పైసీ లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎట్లా చేస్తారనేది చూపిస్తాను చూసేయండి. కొంచెం చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, నా దగ్గర బియ్యపిండి లేదు అందుకనే వేయలేదు. కొంచెం శనగపిండి, కారము, పసుపు, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే కొంచెం గరం మసాలా అండ్ అలానే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము. ఇదిగోండి చికెన్ మసాలా, గరం మసాలా 2 వేసుకుందాము. 2 వేసుకొని దీంట్లోకి కావాల్సిన ఉప్పు, కావాల్సినంత మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని తీసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు అండ్ అలానే కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసేసి దాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకుందాము. నీట్గా కలుపుకున్నాక బాగా దానికి లోపలికెల్లా పట్టేలాగా మసాజ్ చేపించండి. అండ్ అట్లనే దాంట్లో కొంచెం లెమన్ వేసుకొని లాస్ట్లో పిండుకోండి. మొత్తం కలిపాక లాస్ట్లో లెమన్ వేసుకొని పిండుకోండి. ఇప్పుడు మనము దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. దీన్ని ఒక బాక్స్ ఉన్న మూత దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా చికెన్ అనేది ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఇట్లా అయితే మనకి 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి. 10 మినిట్స్లో ఎట్లా అవుతుంది అనుకుంటున్నారా? 10 మినిట్స్ దీంట్లో చికెన్ ఫ్రైకి పెట్టేసాం అనుకోండి. ఇట్లా అన్నం ఆల్రెడీ వండేసుకున్నాం అనుకోండి పొడి పొడిగా. ఇప్పుడు వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని 10 మినిట్స్లో ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇప్పుడు వెజ్జెస్ మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి. 10 మినిట్స్ పెట్టాను నేను దానికి. 10 మినిట్స్లో నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోయింది నీట్గా. దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికము, క్యారెట్ నేను హాఫే తీసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, మనకి చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా అది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఈలోపు ఆయిల్ కాగేలోపు మనము ఎగ్స్ అనేది పగలగొట్టుకొని ఇట్లా మంచిగా బీట్ చేసి పెట్టుకుందాము. మంచిగా నురుగు వస్తుంది అనమాట. దీంట్లోకి సాల్ట్ కొంచెం వేసుకుందాము, ఎందుకంటే దీనికి తగ్గట్టు దీనికి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసాము, కొంచెం మంచిగా బీట్ చేసేద్దాము. దీన్ని బీట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, కొంచెం మంచిగా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈలోపు మనకి చికెన్ వేసుకుందాం. నూనె కాగిపోయింది, దాంట్లో చికెన్ వేసేసుకొని కొంచెం అట్లా డీప్ ఫ్రై ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, ఆల్రెడీ ఉడికిపోయింది ఇది. దాన్ని కొంచెం అట్లా ఫ్రై చేసుకుందాం అంతేను. ఇప్పుడు బాగా ఆయిల్ అనేది బాగా ఎక్కువ మరుగుతుండాలి. అప్పుడే మనం ఎగ్ చేస్తే ఇట్లా నురుగ్గా మంచిగా పొంగుతుంది. ఇప్పుడు ఎగ్ని కొంచెం పక్కకు జరుపుకుంటూ ఇట్లా మనం కాల్చుకోవాలి. ఒకే దగ్గర వేస్తే అది కొంచెమే అవుతుంది అండ్ కొంచెం థిక్గా ఉంటుంది, అంత బాగోదు. ఇట్లా జరుపుకుంటూ కాల్చుకున్నారనుకోండి బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇట్లాంటి కొంచెం గుంత గిన్నె ఉన్నది తీసుకోండి, బాగా అనిపిస్తుంది మీకు, బాగా కూడా వస్తుంది అనమాట. ఇట్లా నీట్గా ఫ్రై చేసేసుకుందాం ఎగ్ని కూడా. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిటికెడు పెప్పర్ వేసుకుందాం, ఓన్లీ ఎగ్ సరిపోయేటట్టు. మనం దీంట్లో ఇంకా ఎటువంటి కారము అటువంటి ఏమి వేయమన్నమాట, ఓన్లీ పెప్పర్తోనే చేసుకుంటాం మనం ఇది. అందుకని ఇది మనకి ఎక్కువ స్పైసీ ఉండదు. ఇప్పుడు ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా, దాన్ని పక్కకు తీసుకొని జస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దాంట్లో పచ్చిమిర్చి వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యాక ఇట్లా క్యారెట్, మనకి ఏమైనా వెజ్జెస్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. క్యాప్సికము, క్యాబేజీ అంతా వేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ 2 వేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా వేగాక వాటిలోకి కొంచెం బాగా వేపుకొని, ఇందుకే నేను గుంటది అయితే కావాలి అయింది. ఇట్లయితే మంచిగా తిప్పుకోవచ్చు అనమాట. అందుకని గుంటది అయితే కొంచెం బాగుంటుంది ఫ్రైడ్ రైస్లకి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా, అది కరివేపాకు కూడా చిటపట అన్నాక ఓన్లీ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎక్కువైతే వేసుకోవద్దు. ఆల్రెడీ మనం ఎగ్లో వేస్తున్నాం కదా, అందుకని ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎందుకు ఎల్లో కలర్లో ఉంది అనుకున్నాను, నేను ఇంట్లో చేసి పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను, అందుకని ఎల్లో కలర్లో ఉంది. కొంచెం పసుపు అట్లా వేసుకుంటాను అందుకని. ఇక్కడ మనం కొంచెం గరం మసాలా వేస్తున్నాం అంతేను, కొంచెం అంటే కొంచెం. నేను గరం మసాలా వేసాక కొంచెం అటు ఇటు తిప్పుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అనేది మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడిని కూడా నీట్గా తిప్పేసుకొని కొంచెం ఘాటు అదంతా కూరగాయల్లోకి ఇంకితే బాగుంటుంది అనమాట. అండ్ అట్లనే చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ వేసుకొని 2 సార్లు అట్లా తిప్పేసుకొని అంతలోకి కొంచెం మనం ఎగ్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ఎగ్ కూడా వేసేస్తాను. ఇట్లా ఎగ్ కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేస్తే నీట్గా ఉంటుంది అనమాట. మీరు డైటింగ్ అట్లా చేస్తే కూడా నీట్గా సెట్ అవుతుంది. మనం రైస్ క్వాంటిటీ అనేది మీరు తగ్గించుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ అనేది రైస్ వేసాను. దాంట్లోకి గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, సోయా సాస్ ఈ 3 వేసాను. ఈ 3 వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను బాస్మతి రైస్ వండాను అనమాట, పొడి పొడిగా వచ్చింది చూడండి.
చూడండి ఇట్లా నీట్గా పొడి పొడిగా వస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది, నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ విరగకుండా ఉండాలి మనకి రైస్ అనేది అనుకుంటే ఎక్కువసేపు తిప్పకూడదు. అండ్ అట్లనే ఇట్లా అట్లకాడ అనేది పెట్టుకొని తిప్పుకోండి నీట్గా. ఒక మామూలుగా చిన్న చిన్న గెంట్లు పెట్టుకున్నా మంచిగా ఇరిగిపోతుంది మొత్తము. అందుకని ఇట్లా పెద్ద అట్లకాడ పెట్టుకుంటే మంచిగా మనకి రైస్ అనేది ఎక్కడ ఇరుక్కుండా ఉంటుంది. ఇప్పుడు మనము దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచిగా తిప్పుకుందాము. ఇట్లా మొత్తం నీట్గా తిప్పేసుకుంటే ఇప్పుడు మనకి ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది తయారైంది. ఈ స్టైల్లో చేసుకుంటే మీరు ఎప్పుడు రెస్టారెంట్లో కూడా తినాలనిపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.